హాయ్! హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యా హర్విల్లు. ఈరోజు వీడియో ఉసిరికాయ పచ్చడి. ఉసిరికాయ పచ్చడికి ముందుగా మనం జీలకర్ర, మెంతులు, ఆవాలని వేయించుకొని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. పచ్చడికి మెయిన్ కాబట్టి. తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని ఉసిరికాయలని కొంచెం ఘాట్లు పెట్టుకుంటే తొందరగా డీప్ ఫ్రై అవుతాయి అని చెప్పి నేను ఘాట్లు పెట్టిన. ఘాట్లు పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై అయిన తర్వాత వాటిని పక్కన పెట్టుకోవాలి. అంటే ఉసిరికాయలు ఒగరుంటాయి కాబట్టి చింతపండు వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పి నేను చింతపండు గుజ్జుని యాడ్ చేస్తున్నా. చింతపండు నానబెట్టి దాంట్లో ఉన్న రెక్కలన్నీ తీసేసి గుజ్జును తీసి పక్కన పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని చింతపండు గుజ్జుని దాంట్లో ఉన్న పచ్చిదనం పోయే వరకు ఉడికించుకోవాలి. చింతపండుని ఉడికించుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉసిరికాయ పచ్చడి కోసం మనం తీసుకున్న ఉసిరికాయలకు సరిపడా కారం, ఉప్పు, ఎల్లిపాయలు, ధనియాల పొడి కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పోపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. కొంచెం చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చిని కూడా వేసుకొని పోపు పెట్టుకోవాలి. పచ్చడికి మనం ఉడికించుకున్న చింతపండు గుజ్జుని ఫస్ట్ కలిపి పెట్టుకున్న కారంలో మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. కారము, చింతపండు గుజ్జు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం పోపు చేసుకున్న ఆయిల్ ఉంది కదా, కొంచెం చల్లారిన తర్వాత దాంట్లో వేసుకొని కలుపుకోవాలన్నమాట. మొత్తం ఆయిల్, చింతపండు గుజ్జు, కారం, ఉప్పు అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని ఉసిరికాయలకు ఉప్పు, కారం అంతా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. అంతే, సింపుల్. ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ ఉసిరికాయ పచ్చడిని స్టోర్ చేసుకొని ఒక 1 వీక్ తర్వాత తింటే చాలా బాగుంటుంది. టేస్ట్ అనేది మాగిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఆయిల్ అనేది కొంచెం మంచిగా కనిపిస్తుంది కదా. సో ఇంకా 1 వీక్ అట్లా ఉంచితే చాలా బాగుంటుంది మాగిన తర్వాత పచ్చడి అనేది. సో ఇంతే, ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది.